ఆదిలాబాద్ సంబంధించి గులాబీ గుట్టుకి ఒక కమలం నేతర వెళ్ళబోతున్నట్టు మనకి ఊహాగానాలు కొన్నటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నిర్మల్లో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇక పార్టీ మార్పు దిశగా మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పూర్తిగా మంత్రాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. జూలై మొదటి వారంలో ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నట్లు ఇక ఈ నేపథ్యంలో ఫలించని కమలదళం బుజ్జగింపులు ఫలించకపోవడం ఆయన పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రధానంగా పార్టీ మార్పు కారణాలేంటి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి జోషి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. నిర్మల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా అంటే గత కొద్ది వారాల వ్యవధిలో చూసినట్లయితే ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి హస్తంని వీడి కమలం గూటికి చేరినప్పటి నుండి కూడా ప్రతి ఒక్క రాజకీయ సమీకరణాలలో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. కాంగ్రెస్ కు ఒక సందర్భంలో అభ్యర్థి లేరు, వెతుక్కోవాల్సిన పరిస్థితి అన్నటువంటి నేపథ్యం నుండి ఇప్పుడు టికెట్ కొరకు అక్కడ నలుగురు వ్యక్తులు అంటే నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ వచ్చినటువంటి నేపథ్యం. అదే సమయంలో ఇంతకాలం బీజేపీలో ఉన్నటువంటి మాజీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, ఈయన నిర్మల్ వర్గంలో ప్రధానంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈయనకు అంటే అనుచరులు, అనుయాయులు, బంధువులు, కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి బలం చాలా మెండుగా ఉంది అనేటటువంటి ప్రచారం అక్కడ ఉన్నటువంటి నేపథ్యము. గతంలో ఈయన ఇంద్రకరణ్ రెడ్డి, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారో, గతంలో ఆయన కాంగ్రెస్ లో ఉన్న సందర్భం నుండి అటు వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటి నుండి కూడా ఆయనకు ప్రధానమైనటువంటి అనుచరుడిగా ఉన్నటువంటి అప్పాల గణేష్ చక్రవర్తి ఆ తర్వాత మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని వీడి ఇటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పక్షాన చేరినటువంటి సందర్భం. అయితే గత ఎన్నికల సందర్భంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి అప్పాల గణేష్ చక్రవర్తి అటు తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ ఆయనతో విభేదించి ఇటు బీజేపీకి చేరినటువంటి నేపథ్యం. బీజేపీ పార్టీలో కొనసాగినటువంటి అప్పాల గణేష్ చక్రవర్తి మొన్నటి వరకు కూడా ఈయన కూడా ఒక ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి అభ్యర్థి రేసులో ఉన్నారు అనేటటువంటి ప్రచారం జరిగినటువంటి సందర్భము. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తర్వాత బీజేపీలో సమీకరణాలు మారిపోయినటువంటి అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీకి వచ్చినటువంటి సందర్భంలో అప్పాల గణేష్ చక్రవర్తి బీజేపీని వీడుతుండటము అనేటటువంటి విషయం పైన నిర్మల్ జిల్లా కేంద్రంలోనే కాదు పూర్తిగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రధానమైనటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి సందర్భం. అంటే ఏలేటి రాకతోనే గణేష్ పార్టీని వీడారా అనేటటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే సందర్భంలో గణేష్ చక్రవర్తి అప్పాలకు అంటే రాజకీయంగా యువకుడిగా ఉన్నటువంటి అప్పాల గణేష్ ఇప్పుడప్పుడే ఇటువంటి నిర్ణయం తీసుకోరాదని చెప్పి స్థిరంగా ఒక పార్టీలో కొనసాగడము ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచిది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఇటు అప్పాల గణేష్ అంతరంగికంగా ఆయన ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది అమ్మ న్యూస్ తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా బయటపడనటువంటి నేపథ్యం. కానీ మొత్తానికి చూసినట్లయితే కొన్నేళ్లుగా బీజేపీలో కొనసాగినటువంటి అప్పాల గణేష్ ఇటు పార్టీలో పెద్దలందరూ కూడా ఆయనతో సఖ్యతగానే ఉన్నప్పటికీ కూడా పార్టీ పదవులు ఆయనకు కేటాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేటటువంటి ఒక అసంతృప్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ సీనియర్ నాయకులు కూడా బయటకు సఖ్యతగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఈయనకు పదవులకు సంబంధించినటువంటి విషయంలో కొంత వాళ్ళు కూడా మొక్కలాడ్డారు అనేటటువంటి అభిప్రాయాలు పార్టీకి సంబంధించి నిర్లక్ష్య స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు సంబంధించినటువంటి అది తెలియదు. కానీ మొత్తం చూసినట్లయితే ఇటు ఇటు అప్పాల గణేష్ పార్టీ వీడుకుందటము అనేటటువంటిది ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యము. అయితే దీనికి సంబంధించి ఇదివరకే అంటే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కొంతమంది కూడా అప్పాల గణేష్ తో చర్చించడం జరిగిందని చెప్పి ప్రధానంగా ఇక్కడ అమాత్యుడి పదవిలో ఉన్నటువంటి ఇంద్రకరణ్ రెడ్డి ఈయన పాత సంబంధం ఉన్నటువంటి నేత కావడంతో వీళ్ళిద్దరి మధ్య కూడా ఇప్పటికే చర్చలు జరిగాయని చెప్పి అక్కడ చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యం. అయితే వచ్చే నెల జూలై మొదటి వారంలోనే అప్పాల గణేష్ బీఆర్ఎస్ గూటికి చేరినట్టుగా మాత్రం ఖచ్చితంగా మనకు సమాచారం ఉంది. అయితే అప్పాల గణేష్ పార్టీ మార్పు నేపథ్యంలో నిర్మల్ నియోజకవర్గంలో రాజకీయానికి సంబంధించినటువంటి కూర్పులో మార్పు చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే
అంటే ఉన్నటువంటి పరిచయాలు, బంధుత్వాలు అన్ని కూడా కొంత మార్పు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నట్లుగానైతే అభిప్రాయాలు, జనాభిప్రాయాన్ని బట్టి మనకు తెలుస్తుంది రాజశేఖర్. మొత్తానికి రాబోయే రోజుల్లో ఈ పార్టీ మార్పులకు సంబంధించినటువంటి వ్యవహారం మరింతగా రసవత్తరంగా మారేటటువంటి అవకాశాలు మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి రాజశేఖర్. జోషి, ఇంకొకటి అంటే ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు అన్నట్టు పార్టీ మార్పులు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి మార్పు చూసుకుంటే ప్రధానంగా అప్పాల గణేష్కు సంబంధించినటువంటి చూసుకుంటే గతంలో మీరు చెప్పినట్టు ఆయన బాగా సన్నిహితంగా ఇంద్రకరణ్ రెడ్డితో ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్తే తనకి సముచితమైనటువంటి స్థానం ఉండొచ్చు అనేటువంటి భావన కావచ్చు. అంటే సమయం కూడా తక్కువ ఉంది, మార్పుకి సరైనటువంటి సమయం కాబట్టి ఈ సమయాన్ని అనుకూలంగా చేసుకుని ఆయన మారబోతున్నారని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజశేఖర్. వాస్తవంగా గత రాజకీయ పరిస్థితులు అప్పల గణేష్, ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి సఖ్యతకు సంబంధించినటువంటి గత విషయాల్ని మనం చూసినట్లయితే ఇంద్రకరణ్ రెడ్డి నాయకత్వంలోనే ఈయన మున్సిపల్ చైర్మన్ పీఠం అధిష్ఠించినటువంటి నేపథ్యం. అదే కాకుండా ప్రస్తుతము రాజకీయ పరిస్థితులను బట్టి చూసినట్లయితే మొన్నటి వరకు కూడా ఇంద్రకరణ్ రెడ్డికి ఎదురు లేదు అన్నటువంటి పరిస్థితుల నుండి ఇంద్రకరణ్ రెడ్డికి గడ్డి పరిస్థితులు తప్పవు అనేటటువంటి మీమాంసలో బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, జనం కావచ్చు, అంటే ఇటువంటి రకమైనటువంటి పరిస్థితులకు దారితీసినటువంటి నేపథ్యం. ఒకవైపు కూచాడి శ్రీహర్ రావు లాంటి వాళ్ళు కాంగ్రెస్ తరఫున అభ్యర్థులుగా ఉంటున్నటువంటి నేపథ్యం, అంటే మనం అనుకుంటున్నటువంటి ప్రకారంగా ప్రస్తుతం ఇటు బీజేపీ నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి టికెట్ దక్కేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ వెలిసినటువంటి నేపథ్యంలో గత కొంతకాలంగా, అంటే గత సంవత్సరంన్నర కాలంగా బీఆర్ఎస్ లో ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరగణంగా ముద్రపడ్డటువంటి వ్యక్తుల వ్యవహార సరళిని చూసినట్లయితే పూర్తిగా వాళ్ళు చేసినటువంటి తప్పులు, అవకతవకలు, అక్రమాలన్నీ కూడా ఇంద్రకరణ్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితులు నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పడినటువంటి నేపథ్యం. ఇటు గతంలో మున్సిపల్లో ఏవైతే కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో చూసినట్లయితే 42 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి గండ్రత్ ఈశ్వరు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి ఇంద్రకరణ్ రెడ్డికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితులుగా పేర్పడ్డటువంటి మరికొంతమంది పూర్తిగా చక్రం తిప్పి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో అవకతవకలకు పాల్పడటం అనేటటువంటిది పూర్తిగా ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. అది కాకుండా దేవుడి మాన్యాలకు సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో కావచ్చు, ఇటు ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి కబ్జాల్లో కావచ్చు, మున్సిపల్ కు సంబంధించినటువంటి చైర్మన్, అలాగే రామచంద్ర రెడ్డి ఎవరైతే రామకిషన్ రెడ్డి డిసిసి జడ్పీ చైర్పర్సన్ భర్తగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరి ప్రమేయము ఈ యొక్క అక్రమాలు, అవకతవకల్లో చోటు చేసుకోవడము, వాళ్ళందరూ కూడా అల్టిమేట్ గా ఐక్యరెడ్డికి చాలా సన్నిహితులుగా ఉండటము అనేటటువంటిది ముఖ్యంగా ఇంద్రకరణ్ రెడ్డిని కొంత డిఫెన్స్ మోడ్ లోకి నెట్టేసినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా అప్పాల గణేష్ చేరిక అనేటటువంటిది బీఆర్ఎస్ లో కొంత మంచి పరిణామాలకు దారితీస్తుంది అనేటటువంటి నమ్మకం అయితే బీఆర్ఎస్ శ్రేణుల నుండి వినిపిస్తున్నటువంటి నేపథ్యము. అది కాకుండా కొంత స్థానికంగా, అంత పెద్ద స్థాయిలో కాకపోయినప్పటికీ కూడా స్థానికంగా ప్రధానంగా జిల్లా కేంద్రంలో చూస్తున్నట్లయితే అప్పాషు అనేటటువంటి నాయకుడు ఎటువంటి పరిస్థితులనైనా కూడా చాకచక్యంగా దిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆయన కొంత ఓర్పు, సహనం ఉంది. అలాగే జన సంబంధాలు కూడా, సత్సంబంధాలు చాలా వరకు ఉంటాయటువంటి పేరున్నటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఇంద్రకరణ్ రెడ్డికి అప్పాల గణేష్ చేరిక అనేటటువంటిది ఖచ్చితంగా కలిసి వస్తుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఇంద్రకరణ్ రెడ్డి విషయాన్ని పక్కన పెడితే అప్పాల గణేష్ కు సంబంధించినటువంటి అంశంలో చూసినట్లయితే మాత్రం పార్టీ మార్పు ఆయన కొంత ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఓపికగా ఉన్నట్లయితే మాత్రం భవిష్యత్తులో ఈయనకు మంచి పరిస్థితి ఉండొచ్చు అనేటటువంటి ఈ రెండు రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి రాజశేఖర్.